వీడు మనిషా గాడిదా పుస్తకాలు పట్టుకుని ఆ చిన్న చేతులతోని గీ పని చేపిస్తాడా? తెలివి ఉందా లేకుంటే ఎవరికన్నా అప్పిచ్చిండా? ఇంత ఎర్రటెండలా పిల్లలతో గీ పని చేపిస్తే ఉంటారాలు? ఓ ఏంది ఎవరి మీద గింత గరంగా నోరు వారేసుకుంటున్నావు అంటారా? మీరు చూసినాక ఏమంటారో నేను కూడా ఇంట పాండ్రి చూపిస్తా. అయ్యో ఏందిరా ఇది, చదువుకోను బడికి తోలితే వాళ్ళతో గీ పని చేపిస్తారు. ఆ డ్రైవర్కు జీతం ఇచ్చి దండగానే పిల్లగాళ్ళతో బస్సు నొప్పిస్తాడా? వాళ్ళ ఎంత చేతులు, ఇంత ఎర్ర టెండలా మనకే జరసేపు నిలబడితే వశం అయితలేదు. అసోంటిది పిల్లలతోని గంత పెద్ద బస్సు నొప్పిస్తే వాళ్ళ పానం ఏం కావాలి? ఎండకేదన్నా కింద మీద చేస్తే ఎవరది బాధ్యత? ఏంది చిన్న, ఏమైంది అసలు జర చెప్పురా నాని. చెప్పండి. బస్సు దోశారా? ఆగనట విజయనగరం జిల్లా రాజంల వరలక్ష్మి సెంటెన్స్ స్కూల్ బస్సు నడి రోడ్డు మీద ఆగిపోయేసరికి పాపం డ్రైవర్ అన్న చుట్టూత మనుషులు కనబడనట్టు ఇక భూమి మీద మెకానికే లేనట్టు పిల్లగాళ్ళతోని ఎర్ర టెండల బస్సు నూకుమందోలిండట. ఎంత తెలివిమంతుడో కదా. మరి బస్సు మార్చలేదా అప్పటి నుంచి? చెప్పారా అక్కడ చెప్పారా ఆగిపోతుంది చెప్పారా? ఇన్నరా ఇప్పుడు ఒక పారే కాదట, బస్సు ఊకూకే గిట్లనే ట్రబుల్ ఇస్తుందట. ఇచ్చినప్పుడల్లా పోరలతో ఇదే పని చేపిస్తాడట ఈ డ్రైవరు. పాపం వాళ్ళకేం తెలుసు, చెప్పంగానే మురిపానికి పోయి చెప్పిన పని చేస్తారు. కనీసం చెప్పేటోనికైనా తెలివి ఉండాలి కదా. జీతం ఇచ్చి దండుగా పాటు పైసలు ఇచ్చి పానాలు ఖరాబ్ చేసుకున్నాడు అంటే ఎగ్గిదేగా వచ్చి పోన్రి. మరి చూసినాక పిల్లలు అయ్యవాళ్ళు ఏమంటారో, ఈ స్కూల్ మార్పిస్తారో లేకుంటే ఆ డ్రైవర్ను మార్చేస్తారో కానీ ఓ అయ్యవాళ్ళు జర మీరు కూడా మీ పోరలను ఈ స్కూల్కు దోలినమా అంటే దోలినమా అన్నట్టు కాకుండా సాటుకి ఇట్లా ఏదన్నా పనులు ఏపిస్తుర్రో కుసబెట్టి అడుగుండ్రి, లేకుంటే చాలా మోసం అవుతుంది. ఈ నడుమ హైదరాబాద్ పట్టణంలో ఓ ఆడవిల్ల రైళ్ల ప్రయాణం చేస్తుంటే ఎవడో దొంగ బడవేగాడు ఆగం చేసిండు, చిడాయించిండు అనే వార్త వచ్చింది కదా. పోలీసులు వాడెవడో కనిపెట్టడానికి కొంతమంది చిల్లరగాళ్ళ ఫోటోలు ఆ బుజ్జికి చూయించితే దాంట్లో వాడిని గుర్తుపట్టింది. తర్వాత పోలీసులు లోతుగా కేసును దవ్వితే అట్లా చేసింది వాడు కాదు అనేది తేలిందట. మరి ఆ ఆడవిల్లని ఆగం చేసింది ఎవరు? ఏడున్నాడు వాడు? పోలీసుల కళ్ళు కప్పి ఎన్ని రోజులు తప్పించుకుంటాడు ఆడు? వాడిని ఎట్లా దోలాడాలి, వాడిని ఎట్లా పట్టుకోవాలని పోలీసులు అనుకుంటారట. మీరు అనుకున్నట్టే నేను కూడా అనుకున్నా, దాని గురించి నేను ఆలోచిస్తున్నా. అసలు దెంగెవలో పోలీసులు కనిపెట్టిండ్రట. మరి వాడెవడు, ఎందుకు ఆడవిల్ల బతుకును ఆగం చేసిండ్రు అనేది చూద్దాం పాండ్రి. చిడాయించినోడు లేడు, చీపిరి కట్టలేదు, అంత కట్టుకథనేనట. ఆ పిల్ల చేసిన తప్పును కప్పిపెట్టే కథను రాజమౌళి సినిమా కంటే రసవత్తరంగా అల్లిందట. తెలంగాణ పోలీస్ షోలల్లనే కాదు, మొత్తం పబ్లిక్ షోలల్ల పువ్వు పెట్టే స్టోరీ చెప్పింది ఆ బుజ్జేనట. ఎంఎంటీసీ రైళ్ళ ఏతులు చేసుకుంటా సెల్ ఫోన్ తీసి రీల్ కోసం వీడియో తీస్తుంటే కాలు జారి కింద పడ్డదట. ఆ ముచ్చటి ఇంటికాడ చెప్తే ఈడిచి 4 వేస్తారు కదా. హాగో అది తప్పించుకునే తానికే నన్ను బట్టవేసగాడు షిడాయించి ఆగం చేసిండని ముద్దుగా కథల్లి చెప్పిందట. ఇంకేమున్నది, పోలీసుల ఉరుకులాటలు, సర్కార్ పరేషాన్లు, టీవీలల్లో బ్రేకింగ్ వార్తలు, ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు, మానవ హక్కులోలు, ఇట్లా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగమాగం చందన. ఆఖరికి అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష పార్టీలు సర్కార్ను నిలదీసినాయి. ఓ ఆడవిల్లను ఆగం చేస్తే వాడిని పట్టుకోనికి ఇన్ని రోజులా అని ప్రశ్నించినాయి. పోలీసులు 250 సీసీటీవీ వీడియోలు చూసినా, ఎంత ఎంక్వైరీ చేసినా వాడిని జాడ దొరకలేదు. వాడు ఉంటే కదా దొరికేతానికి. అట్లా యాస్టకొచ్చి పోలీసులు కొంతమంది అవారగాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి దీంట్లో ఎవడన్నా ఉంటే గుర్తుపట్టు అని ఫోటోలు ముందు పెట్టిండ్రట. ఇదే మంచి ఛాన్స్ అనుకొని పాపం ఒక పిల్లగాంది ఫోటో చూపెట్టే వరకు వాడిని దొరకబట్టిండ్రట. దానికి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నిందితుని 24 గంటలలో పట్టుకున్నాం అని గర్వంగా చెప్పుకున్నాడు. పాపం ఆ పిల్లగాన్ని పోలీసులు నిజం చెప్పు అని ఎట్లా ఇంటరాగేషన్ చేసిండ్రో, ఎంత ఏడ్చిండో. ఆయన కూడా అసలు నిజం బయటికి రాకపోవడంతోని పోలీసులకు అప్పుడు అనుమానం వచ్చిందట. ఈ అమ్మాయి చెప్తున్న దానికి సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన దానికి పొంతన లేదందుకు అని ఇంకింత లోతు విచారణ చేసిండ్రట. ఇంకేమున్నది, అస్సలు ముచ్చట బయటపడ్డది. తన ఇన్స్టాగ్రామ్ వీడియో తీస్తుంటే కింద పడ్డ వీడియో కూడా తన సెల్లులున్నదట. అట్లా అస్సలు ముచ్చట బయటపడ్డది. లేకపోతే ఆ బుజ్జి వెంకటేష్ సినిమా దృశ్యం 1, 2, 3 చూపించేది కావచ్చు అంటుర్రు ఆ బుజ్జి ముచ్చటెరికైన పబ్లిక్.